గుడ్ ఈవినింగ్. ఆల్ మైనెట్స్ ఫ్యామిలీ మెంబర్స్కు ఇప్పుడు మీ మైనెట్స్ యాప్ను అప్డేట్ చేసుకోండి. దానిలో మీకు ఆప్షన్స్ కొత్తగా రావడం జరిగింది. మైనెట్స్ యాప్ను అప్డేట్ అడిగింది, అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు కొత్తగా ఆప్షన్స్ అంటే ఇక్కడ పైన ఈ యాడ్స్ నొక్కితే మనకు యాడ్స్ ఇక్కడ అవపడుతున్నాయి. ఈ యాడ్స్ అనేది మనము చూడండి. ఇప్పటి వరకు మనకు టెస్టింగ్ యాడ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ రోజు నుండి మనకు నైట్ కల్లా క్యాష్ యాడ్స్ రావడం జరుగుతుంది. మనం అసలు యాడ్ ఇవ్వచ్చు. ఇక్కడ బర్త్డే యాడ్స్ కానీ ఇవ్వచ్చు. బర్త్డే యాడ్స్ ఇక్కడ క్వశ్చన్ ఇచ్చి ఇక్కడ ఇమేజ్ పెట్టేసి క్వశ్చన్ 1, 2, 3, 4 మనం ఆప్షన్స్ ఇచ్చేసి ఆన్సర్ ఇచ్చేసి ఇక్కడ పిన్ కోడ్ కొట్టేయండి. ఇక్కడ యాడ్కి అనేది పోస్ట్ చేయొచ్చు. మనం యాడ్ ఇవ్వచ్చు. మనం యాడ్ ఇవ్వచ్చు. ఏమేమి యాడ్స్ ఉన్నాయి ఇక్కడ పార్టీ సంబంధించినవి, ఈ బర్త్డే యాడ్స్, వెడ్డింగ్ ఇన్వర్స్ యాడ్స్, కమర్షియల్ యాడ్స్, ఎన్విరాన్మెంట్ యాడ్స్, స్కూల్ యాడ్స్, కాలేజ్ యాడ్స్, పొలిటికల్ యాడ్స్, స్పోర్ట్స్ యాడ్స్, సెలబ్రిటీ యాడ్స్, ట్రాన్స్ఫర్ యాడ్స్. ఈ మొత్తం మనము యాడ్స్ ఇచ్చుకోవచ్చు. యాడ్ ఇచ్చిన వాళ్ళు ఇచ్చుకోవచ్చు. మనం యాడ్ ఇవ్వకపోయినా కానీ మనం యాడ్ చూడడం వల్ల మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అదొకటి. యాడ్ మనం చూడడం వల్ల మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. రెండోది, ఇక్కడ వాలెట్కు మనం టచ్ చేసినట్లయితే మనకు జనరేట్ అయినటువంటి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. అంతకుముందు మనకు 2 అవపడేటి, ఇప్పుడు 3 వచ్చేసినాయి. ఒకటి ఏంటంటే మీకు యాడ్ మనీ, మనం యాడ్ అమౌంట్ చేసుకునేది. రెండోది వచ్చేది మనకు రివార్డ్ పాయింట్స్. మూడోది ఎంపీసీ, మనకు వచ్చినటువంటి కమిషన్ దీనిలో యాడ్ అయిపోతుంది. దీనిలో యాడ్ అయినటువంటి కమిషన్ను మనం రీఛార్జ్కి యూజ్ చేసుకోవచ్చా అనేది ఒక్కసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఏదో నెంబర్ కొట్టాను నేను. ఇక్కడ రీఛార్జ్ అని కొట్టేసా. ఇక్కడ అయితే ఆ అమౌంట్ను వాలెట్ దానిలో మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎక్స్ట్రా అమౌంట్ యూజ్ చేయవచ్చు. ఓకేనా? అది ఎట్లా మనం ఒకసారి టెస్ట్ చేద్దాము. దీన్ని కొట్టేసాము. ఇక్కడ లేదు, ఏమి ఇవ్వట్లే. అయితే ఇక్కడ మన కీబోర్డ్ నుండి ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇస్తాడు. అది చూస్తాం, తర్వాత చూసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనము ప్రతి ఒక్కరికి మైనెట్స్ ఎంపీసీ మైనెట్స్ లింక్ ఇచ్చేసి వాళ్ళకి లింక్ చేపియండి. తర్వాత డౌన్లోడ్ చేపించేసి మైనెట్స్ యాప్ డౌన్లోడ్ చేసేసి 50 రూపాయలు దానిలో సబ్స్క్రైబ్ పెట్టేసి వాళ్ళకి కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఇన్ని ఆప్షన్స్ రావడం జరిగింది. ఇప్పుడు ఆన్లైన్ మాత్రమే చూస్తున్నాము. ఇప్పుడు వచ్చేది ఆఫ్లైన్లో మన లోకల్లో కిరాణా షాపులు, బట్టల షాపులు, ఇంకా వచ్చేసి మీకు మొత్తం రావడం జరుగుతుంది. కాబట్టి టీ షాపులు, ఇంకా బంగారం కానీ అవి కానీ మొత్తం మన లోకల్లో చాలా మనకు జనరేట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు 25 లెవెల్స్ వరకు కమిషన్ వస్తూనే ఉంటుంది. దీన్ని 25 లెవెల్స్ సరిపోదు. కాబట్టి అడ్వాన్స్గా సార్ ఏం చేశారంటే 25 లెవెల్స్కు వచ్చేసి ఇంకా 25 లెవెల్స్ పెంచారు. 50 లెవెల్స్ వరకు మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఆ 50 లెవెల్స్ మనము జనరేట్ చేసుకోవచ్చు. మనము ఒక్కసారి టీము బిల్డప్ చేసినట్లయితే వాళ్ళు ప్రతి నెల కొనే వాటికి పైన మళ్ళీ రీసైకిల్ అయితేనే ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు మనము ఒక రీఛార్జ్ చేసుకున్నాం, ఈ నెల చేసుకున్నాం, దాని కమిషన్తో కొంత యాడ్ అయిపోయింది, మళ్ళీ వచ్చే నెల రీఛార్జ్ అయిపోతుంది, మళ్ళీ నెల కట్టాల్సిందే. అదే గ్యాస్ బిల్లులు, కరెంట్ బిల్లులు ప్రతి నెల యూజ్ చేయాల్సిందే. కిరాణం షాపులు, బట్టల షాపులు, గోల్డ్ అంటే ఒకటి ఎప్పుడో ఒకసారి తీసుకుంటాం, అదైనా కానీ ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది. అందుకే మనము టీం ఎంత చేసామనేది ముఖ్యం. ఎంత చేసామో దానికి మనము ఇన్కమ్ ఎంత జనరేట్ అవుతుంది ఫర్ ఎవర్గా వస్తూనే ఉంటుంది. ఒక్కసారి మనం టీం ఫామ్ చేసినామో తర్వాత చూడండి ఇన్కమ్ అనేది ఈ విధంగా. అదేవిధంగా సార్ ఏమన్నారంటే అంతకుముందు ఎంపీసీ
తీసుకున్నది దానికన్నా 10 రేట్లు ఎక్కువ వస్తుంది అంటారు. 10 రేట్లు ఎక్కువ వస్తుంది అంటే ఒక్కొక్కరు లక్ష రూపాయలు 5 లక్షలు తీశారు అంటే వాళ్ళకు 10 రేట్లు అంటే 10 లక్షలు కదా, 5 లక్షకు. అప్పుడేమైతే చూడండి ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి కావాలంటే మీరు యూట్యూబ్ ఛానల్ను ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ఛానల్లో మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందియండి. ఆ టీం అదే విధంగా పెరగడం జరుగుతుంది. మీ ఎంత టీం పెరిగితే అంతమంది పర్చేజ్ చేయడం జరుగుతుంది. పర్చేజ్ చేయడం వల్ల మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇన్కమ్తోనే మనము చాలా అంటే చాలా సంపాదించుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు అప్డేట్స్ చాలా అంటే చాలా రాబోతున్నాయి. మీరు చూస్తూనే పోతారు. డైలీ వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే సార్స్ మనకు లైవ్లో ప్రతిరోజు రావడం జరుగుతుంది. కొత్త అప్డేట్ మనకు ఇవ్వడమే జరుగుతుంది. మనం ఆ కొత్త అప్డేట్ను మనం యూజ్ చేయడం జరుగుతుంది. దాంతో మనకు ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీ డౌన్లో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళకు మైనిట్స్ యాప్ను డౌన్లోడ్ చేయండి. కీబోర్డ్ లింక్ చేసేయండి. ఇది చేస్తే సరిపోతుంది. మీరు ఎంతమందికి చేశారు అనేది లెక్క. మీరు ఎంతమందికి చేశారు అంటే మీరు ఒక్కొక్క మెంబర్స్ను మీరు తీసుకుంటారంటే ఒక్కొక్క భూమిలో విత్తనం నాటుతున్నట్టే. ఇప్పుడు మామిడికాయ విత్తనం నాటారు, ఒక చెట్టు అయింది. ఆ చెట్టుకి ఎన్ని ఫలాలు ఎన్ని మామిడికాయలు అవుతాయి మీరు ఊహించరు. అదేవిధంగా ఒక్క వ్యక్తికి మైనిట్స్లో మీరు తీసుకొచ్చిందంటే అతను ఒక నెలకు ఎంత ఖర్చు చేస్తాడు, వెనకాల నెలకు దాదాపుగా 10,000 ఖర్చు అవుతుంది. తక్కువ ఒక వ్యక్తి అంటే 10,000 దాదాపుగా 10,000 వరకు ఖర్చు చేస్తాడు. అదేవిధంగా మీరు ఒక్క వ్యక్తికి తీసుకొచ్చారంటే 10,000కు మీ కమిషన్ ఎంత జనరేట్ అవుతుంది. అతనితో మళ్ళీ వచ్చే టీము పైన ఎంత అవుతుంది, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంత అవుతుంది. ఒక్కరికి మీరు ఇచ్చారంటే అతనితో ఎంతో అంటే చాలా లైఫ్ లాంగ్గా ఇన్కమ్ జనరేట్ అయితేనే ఉంటుంది. మీకు ఇప్పుడు ఇది తెలవడం అంటే చాలా కష్టం. రాను మీరు చూస్తూనే ఉంటారు. అప్పుడు మీకు ఏ విధంగా దీనిపైన ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనే విషయం సుద్ధా మీకు చాలా అంటే చాలా తెలుసు. ఇంకోటి ఏంటంటే మనకి మైనిట్స్ మొబిక్విక్తోని టైఅప్ అవ్వడం జరిగింది. ఇండియాలో చాలా పేమెంట్ గేట్వే అంటే చాలా పెద్దది మొబిక్విక్. ఆ మొబిక్విక్ ద్వారా మనకు పేమెంట్ గేట్వే స్టార్ట్ రాబోతుంది. మనము షాప్ పరంగా మనకు స్కాన్ కోడ్ కానీ మనకు పేమెంట్ గేట్వే మనం పేమెంట్ పంపించుకోవడం కానీ అది మన మొబిక్విక్ టైఅప్ అయింది. కాబట్టి సో మనకు లోకల్ షాప్లకు ఇవ్వవచ్చు. దాంతో మనం చాలా అంటే చాలా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అందుకే అంటున్నాం మళ్ళీ ఒకసారి మీరు మీకు కలిసిన వ్యక్తులు కానీ మీ రిలేషన్లో కానీ మీ చుట్టుప్రక్కల కానీ లాంగ్ ఉన్నా కానీ మీకు తెలిసిందంటే వాళ్ళకు మైనిట్స్ అకౌంట్ వాళ్ళ మొబైల్లో ఫస్ట్ మొబైల్ తీసుకొని కీబోర్డ్ లింక్ చేసేసి లేని వారికి మీ లింక్ కీబోర్డ్ మైనిట్స్ ఉన్నటువంటి లింక్ వాళ్ళకి పంపించేసి లింక్ వాళ్ళకి డేటా మొత్తం బయోడేటా మొత్తం దానిలో కొట్టేసి వాళ్ళకి యూజర్ ఐడి పాస్వర్డ్ కీబోర్డ్ వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళకు మైనిట్స్ అకౌంట్ డౌన్లోడ్ చేయించి యాప్ డౌన్లోడ్ చేసేసి దానికి 50 రూపాయలు కట్టించి సబ్స్క్రైబ్ చేయండి సరిపోద్ది. ఒక్కళ్ళకి చేశారంటే ఒక ఫ్యామిలీ నుండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం మీ కింద రావడం జరుగుతుంది. వాళ్ళు ప్రతిదీ ఏది యూజ్ చేసినా కానీ మీకు ఇన్కమ్ జనరేట్ అయితేనే ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఇది తెలియదు రాదు అనుకోకుండా మొత్తం యూట్యూబ్లో మన ఛానల్లో మొత్తం వీడియోస్ ఉన్నాయి. అవి మీరు చూడండి, వేరే వారికి పంపించేసి అనేది చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్కు అందరికి పంపించండి. వాళ్ళకు సబ్స్క్రైబ్ చేయండి. కాబట్టి వాళ్ళకు నేర్చుకోవడం జరుగుతుంది. లైఫ్ లాంగ్గా కొత్తగా వస్తూనే ఉంటాయి. నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు మొత్తం చేసాము నేర్చుకున్నాం కాదు, మేము సుధా నేర్చుకుంటున్నాం.
రోజు ఒక అప్డేట్ కొత్తగా వస్తుంది, కొత్త నేర్చుకోవడమే, మళ్ళీ కొత్త దాన్ని ఫాలో అవ్వడమే. ఓకే, థ్యాంక్ యూ.